నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టూరిజం అభివృద్ధికి పెద్దపీట, అనకాపల్లిలో అయ్యన్న మాట. బంగ్లాదేశ్ ఘటనపై ఖండన, కామారెడ్డి పట్టణంలో బంద్. నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ కేసులో 3 మృతి, నిందితులపై కేసు నమోదు. వీడిన మృత శిశువు మిస్టరీ, ప్రేమ పేరుతో మోసపోయిన యువతి నమ్మించి ముంచారు. నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డులలో 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేయనున్నట్టు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. నర్సీపట్నం 12 శ్మశాన వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. ఉత్తర వాహిని వద్ద ఉన్న శ్మశాన వాటిక సీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్టు తెలిపారు. పట్టణ వాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు. బుర్రా కేవ్స్, లంబసింగ్ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి టూరిజం పెంచుతున్నామన్నారు. దీన్ని కేంద్రం ఇప్పటికే 100 కోట్లు శాంక్షన్ చేసిందన్నారు. మొన్న ఎలక్ట్రికల్లో పిలిపించి సర్వే చేస్తే 140 స్తంభాలు కావాలంటున్నారు. ఒక్కో స్తంభానికి 25,000 కట్టమన్నారు. ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట. ఇటువంటి అధ్వాన పరిస్థితి ఉంది. దీని మీద బుర్రపెట్టి మున్సిపాలిటీని పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికి ప్రెస్తో పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి. టౌన్ బాగుంటే మీకు పేరు, మాకు పేరు, అందరికీ సుఖం కదా. అంచేత ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అయినా సరే నేను భయపడి కూడా చేస్తాను. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి మన విశాఖపట్నాన్ని జిల్లా ఇప్పుడు లేదు కాబట్టి అనకాపల్లి ఉంది కాబట్టి మన నర్సీపట్నాన్ని పూర్వవైపుని తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ రేపు 22వ తారీఖున టూరిజం మినిస్టర్ వస్తున్నారు. విశాఖపట్నంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టాం టూరిజం మీద. ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసిన టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ శాంక్షన్ ఇవ్వడానికి మళ్ళీ మంత్రి గారు వస్తున్నారు. రెండోది అల్లూరు సీతారామ పార్క్కి గత ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానం చేసి వెళ్ళిపోయారు, పైసా ఇవ్వలేదు. అది కూడా 2వ ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే. 3వ ఐటెం ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ మన టైంలో శాంక్షన్ చేసాం చంద్రబాబు గారు. అది సగం గట్టిగా ఆపేశారు. అక్కడ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది 3 సంవత్సరాల క్రితం. 100 కోట్లు అలాగే ఉంది, ఖర్చు పెట్టలేదు దేనికని. అంచేత 100 కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత 25%, 30% లంబసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రా కేవ్స్ ఖర్చు పెట్టమని చెప్పి ప్రపోజల్ పెట్టాం. అవి రేపు 22వ తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా డెవలప్ చేస్తే లంబసింగ్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు. టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నంకి ఆదాయం వస్తుంది. హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది. టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని. అలాగే అధికారులు కూడా చాలా 2 నెలల బట్టి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వాళ్ళు ఎక్కడ చలనం రాలే. అంతే ఫైనల్ ఇంకా ఒక 10-15 రోజులు అయిపోయే లోపల కొంచెం చేంజ్ చేద్దాం. భద్రాచలం పట్టణంలో గోదావరి నది బ్రిడ్జి కింద పడి ఉన్న అప్పుడే జన్మించిన శిశువు మృతదేహం విషయంలో మిస్టరీ వీడింది. ప్రేమ పేరుతో మోసపోయిన యువతిని నమ్మించి అబార్షన్ చేసి మృత శిశువును బ్రిడ్జి కింద పడవేశారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా చింతూరు మండలానికి చెందిన గిరిజన యువతిని కారం సిద్ధు అనే యువకుడు 2 సంవత్సరాలుగా ప్రేమించుకోగా యువతి గర్భం దాల్చింది. యువకుడి తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి చేస్తామని నమ్మబలికి ఆ యువతికి అబార్షన్ చేయించారు. భద్రాచలం బ్రిడ్జి కింద శిశువు మృతదేహాన్ని ఘటన సోషల్ మీడియాలో చూసిన ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురై కొంతమంది వ్యక్తుల ద్వారా మీడియాని ఆశ్రయించింది.
నేను 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాను. అబ్బాయి కారం సిద్ధు అనే అబ్బాయిని లవ్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. ముందు రోజు 10వ తారీఖు నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చేసరికి ఆ మైకంలో మొత్తం అన్నం తినక 3 days అన్నం తినకాక ఇంకా నీరసం అయిపోయి ఇంకా జీవన ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి నన్ను సంతకం చేయించుకొని ఏం చేశారైతే నాకు గుర్తులేదు. కొంచెం నీరసంగా ఉండాలి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ముందు మాట్లాడారు, బయట మాట్లాడి ఇలా పెళ్లి చేస్తాను అన్నట్టు మాట్లాడి ఇంకా అబూషన్ లాంటివి చేశారంట. నాకు గుర్తులేదు, మా అక్క చెప్పింది. ఇంకా 13వ తారీఖుల బేబీని పడేశారు. మా ఇంట్లో మా అక్క ఎవరో ఫోన్ చేసి నాకు చెప్పారు, నీ బేబీని అలా పడేశారు అనేసి అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ సిద్ధు ఫ్యామిలీ మొత్తం అనకాపల్లి న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజే వెన్కుమార్ ఆధ్వర్యంలో కోల్కతా మహిళా డాక్టర్ అత్యాచారం హత్య ఘటనపై బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు వివాదాలు చేస్తూ దేశంలో మహిళలపై జరుగుతున్న మారణకాండపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చొరవ తీసుకుని నిందితులను కఠిన శిక్ష విధించాలని కోరారు. తీసుకున్నాము, ఒక ప్రొటెస్ట్ చేశాము. కేవలం ఒక ఆడ వైద్యురాలకే జరిగింది కాదు, ఆ స్త్రీమూర్తికే కాకుండా ఇతర మహిళలకు కూడా అలాంటి అన్యాయాలు కానీ, అలాంటి అక్రమ చర్యలు కానీ, లేదంటే అటువంటి అఘాతమైన ఒక కిరాతకమైన చర్యలు, ఒక హేయమైన చర్యలు జరగకూడదని మేము అంతా సంఘటితంగా, మా మహిళా న్యాయవాదులందరం కూడా సంఘటితంగా భారతదేశంలో స్త్రీమూర్తులకి మరియు వైద్యులకి అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మహిళల మీద జరుగుతున్న అకృత్యాలకి కారణం ఒక పురుషుడు. ప్రతి పురుషులు కూడా, మిగిలిన వాళ్ళు కూడా ఆ స్త్రీని ఒక గౌరవప్రదంగా చూడాలని, ఆ గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని మన భారతదేశ చరిత్రలోనే చెప్తుంది. మన భారతదేశ సంస్కృతి కూడా ఏంటంటే ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలని చెప్తారు. కానీ మన సమాజంలో పెరుగుతున్నటువంటి మన తోటి మహిళపై జరుగుతున్న అన్యాయానికి మగవాడే మార్పు చెందాలి, ఆ మగవాడిలోనే మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము. ఆ మగవాడు క్రూరంగా తయారవుతున్నాడంటే కారణం మా సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. ఈ మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ప్రతి మగవాడిని కూడా ఒక స్త్రీకి గౌరవించే ఆ స్థానాన్ని తెలపాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఆడవైద్యులనే కాదు, అందరికీ కూడా, మహిళలందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని ఈ విధంగా నేను పిలుపునిస్తున్నాను. భారతీయులందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయమే న్యాయవాదులమైన మేము కూడా స్పందించి మా తాలూకా మోరల్ సపోర్ట్ ఈ సంఘటనపై వైద్యులకు ఇవ్వాలని, ఇటువంటి దుస్సంఘటన ఎప్పుడూ కూడా మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగకూడదని ఒక కోరికతో ఈ రోజున మేము ఈ ప్రొటెస్టులు చేపట్టడం జరిగింది. విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళు, అలానే మన అనకాపల్లి బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉభయం అనుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం ప్రకారం ఏంటంటే మా డిమాండ్ ఒక్కటే, ఈ నేరం చేసిన నేరస్తులను వీలైనంత తొందరగా ప్రభుత్వం, పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా తక్షణమే వాళ్ళందరినీ పట్టుకొని ఈ కేసు విచారణ కొరకు ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టును రాష్ట్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసి విచారణ జరిపించి వీలైనంత తొందరగా నేరస్తులకు తగిన శిక్ష ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం విధించినట్లయితే భవిష్యత్తులో మరి ఏ నేరస్తుడు కూడా ఇటువంటి అఘాయిత్యాలు చేయడానికి కానీ, అమ్మాయిలపై అత్యాచారాలు చేయడానికి కానీ భయపడతారు. కానీ ఈ దేశంలో నేరం చేసిన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు కానీ శిక్షలు పడకుండా న్యాయస్థానంలో చట్టాల్లో ఉన్న అవకాశాలను వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుని నేరస్తులు ఈ చట్టాలను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కేసులో అలా కాకుండా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సిబిఐ కూడా నిష్పక్షపాతంగా ఇందులో నేరస్తులను ప్రభుత్వ పాలకులైనప్పటికీ కూడా, వాళ్ళ సంతానం అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఉపేక్షించకుండా తక్షణమే అరెస్ట్ చేసి దీనికోసం ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి న్యాయస్థానం ముందు ఆ నేరస్తులను నిలబెట్టి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆ నేరస్తులకు తీవ్రమైన శిక్షలు పడి మరొకసారి భవిష్యత్తులో ఎవరూ
ఇటువంటి తప్పులు చేయని విధంగా ప్రభుత్వం న్యాయస్థానాలు వాళ్ళని శిక్షించి ప్రజలకు మానసిక ధైర్యాన్ని తప్పు చేసిన వాడికి తప్పించుకునే అవకాశం లేదు, శిక్ష పడుతుంది. తుని పట్టణంలో నూతన వైసీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం, వారి సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని అన్నారు. కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గానీ, ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం, 3వ నెల వస్తుంది, ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు. కానీ వాళ్ళకి కూడా ఒక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం, చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసిన అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చిన కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను, ఊళ్ళో ఉంటాను. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్టణం బంద్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందని కామర్స్ అధ్యక్షుడు అన్నారు. ఈ బంద్కు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు, పలు దుకాణాలు, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులపై అకారణంగా దౌర్జన్యంగా ఎంతో హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కూడా కలిసివేసింది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణానికి సంబంధించి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ లింగం గారు నడుం బిగించి వ్యాపారస్తులందరం కూడా మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దానికి నిరసనగా భారత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంతకుముందు స్పందించినట్టు మా నిఘా వర్గాలు కానీ అన్ని తెలియజేశాయి. ఇక నుంచి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు ముగిసే వరకు కూడా సరైన చర్యలు తీసుకొని ఆ దేశానికి సంఘీభావంగా చర్యలు చేపట్టి ఆ అల్లర్లను, విధ్వంసాలను అన్నింటినీ కూడా అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా భారత ప్రభుత్వం నడుం బిగించాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా సంపూర్ణ బంధుకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మరియు మా పక్షాన అభినందనలు మరియు గర్వనీయమని తెలియజేసుకుంటున్నాం. పిలుపునిచ్చిందో దానికి పూర్తి సహకారంతో అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చి పూర్తి సహకారాన్ని ఇస్తూ ఈ యొక్క బంద్కు సంఘీభావం తెలుపుతూ, మన బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న మారణక హోమాన్ని ఆపడానికై ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ ఈ యొక్క ఈ బంద్ను మనం పాటిస్తున్నాము. దీనికి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి లింగం గారికి మరియు మిగతా సభ్యులందరికీ మా యొక్క క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ బట్టల వర్తక సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ముందు ఏవైనా కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు
వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ జన చైతన్యాన్ని తీసుకొచ్చి ఇలాంటి మారణ హోమాలు జరగకుండా ఉండడానికి గాను ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ఈ కామారెడ్డి యొక్క పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్కు సహకరిస్తున్నందుకు సంపూర్ణ బంద్కు సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం కేపీఆర్ ఫర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు మరణించిన బత్తిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. కేపీఆర్ కంపెనీ యాజమాన్యం 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత దుర్భాషలాడారని ఎమ్మెల్యేకి వివరించారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి ఈ చర్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటానన్నారు. లేబర్ కమిషనర్తో మాట్లాడి ఇన్సూరెన్స్ ఇప్పిస్తానన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లో పనిచేయడానికి కాకినాడ నుంచి బత్తిన దుర్గాప్రసాద్ అనే ఒక వ్యక్తి రావడం, అక్కడ పనిచేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరణించిన నేపథ్యంలో కేపీఆర్ యాజమాన్యం 10 లక్షల రూపాయలు ఆ మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి వారిని ఒప్పించి బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్గా వచ్చిన వ్యక్తి కూడా ఇన్సూరెన్స్కి సంబంధించిన డబ్బు వాడికి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది అసిస్టెంట్ కమిషనర్ లేబర్ దగ్గర కూడా జరిగిందనేది ఇప్పుడు బాధితులు చెప్తా ఉన్నారు. కార్యక్రమం అంతా పూర్తయ్యి దశదినకరం అయిన తర్వాత వాళ్ళు కేపీఆర్ ఫెర్టిలైజర్స్కి వస్తే రాజశేఖర్ రెడ్డి అనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాలా వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళని బలవంతంగా బయటకు నెట్టేసి డబ్బులు ఇవ్వనని చెప్పడం జరిగింది. మరి నిన్న వీరందరూ కలిసి పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజప్ప గారి సూచన మేరకు ఈ రోజంతా వచ్చి నన్ను కలవడం జరిగింది. తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా లేబర్ కమిషనర్తో కూడా మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాదు, వారికి ఇచ్చే ఒప్పందం ప్రకారం ఏదైతే ఇచ్చారో దాన్ని తప్పనిసరిగా మొత్తాన్ని ఇప్పించే పని పూర్తి చేయడంతో పాటు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యం మీద కార్మిక చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సీపట్నం కోట ఊర్ల ఫుడ్ పాయిజన్ కేసుకి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ దురదృష్టకర సంఘటనలో ఇప్పటి వరకు 3 పిల్లలు మృతి చెందారు. 2 చింతపల్లికి చెందిన పిల్లలు కాగా ఒకరు కొయ్యూరుకి చెందిన బాలికగా తెలిపారు. విచారణ ఆధారంగా ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వారిని నిందితులుగా చేర్చి ఇంకా పలు సెక్షన్లతో కేసును నమోదు చేస్తామన్నారు. అనుమతి లేకుండానే అక్రమంగా గిరిజన పిల్లలను తీసుకొచ్చి హాస్టల్ నడుపుతున్న నిర్వాహకుడు కిరణ్ కుమార్ను పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అనధికార హాస్టల్స్ ఉన్నాయా అని తనిఖీలు నిర్వహించారు. పరిశుద్ధత అగ్నిస్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవారు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు ఈ లాస్ట్ ట్రాజెడీని 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ట్రీసిటీలో పలు సంస్థలు ప్రారంభోత్సవం జరిగిందని, 100 రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని భరత్ అన్నారు. మా సార్ చంద్రబాబు గారు
సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది. సార్ అట్లా పోయి అడిగితేనే శాంక్షన్ అయిపోవాలా, అది చాలా బాగుంటుంది. అట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఎందుకంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మనకు హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెట్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న శ్రీ సిటీకి పోవడం, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పరుగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది. అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. సో అట్లా మన అమరావతి కూడా బాగా డెవలప్ కావాలా, అంతా బాగుండాలా, వర్షాలు పడాలా, ఇప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్లతో నిండి. నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉప్పల్, రామంతపూర్, చిలకనగర్, ఫిర్జాదిగూడలలో భారీ వర్షానికి పలు కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లు జలమయం అవడంతో హైదరాబాద్, వరంగల్ ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఫిర్జాదిగూడ KLM షాపింగ్ మాల్ వద్ద రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. తిరుమలలో శ్రావణ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాంకలుడైన సర్వాలంకరుడ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడ సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కటాక్షించారు. పౌరపాని నేపథ్యంలో 108 వైశిష్ట దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసు ప్రవక్తి తాను దాసుడైన తెలియజేశారు. అంతేకాగా జ్ఞాన వైరాన్ని ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్న రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తికోటి తెలియజేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కోడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని జూపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపాలపల్లి
ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ తదితరులు పాల్గొన్నారు. నేలపై లభించినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ ఉంటుంది ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి ఇక్కడికి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీర్చకపోతే నాది కూడా తప్పనిసరి కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి ఇరవై కాబట్టి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసే కార్యం చేస్తాం. కోసం వచ్చేటువంటి వారం రోజులు మేము అధికారులు దానికి ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బందులు లేకుండా కార్యం చేస్తాం. అలాగే భోజనానికి సంబంధించి కూడా ఎక్కడో కుదురు పాత్రలు కోరుకుంటుంది కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని మీ అందరికీ సభ్యులంగా విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ప్రపంచాన్ని పర్యటన వస్తూ ఉంటారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ విశ్రాంతి ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడు అని అన్నారు. జయంతి సందర్భంగా మరోసారి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు ఐతా ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, టౌన్ అధ్యక్షులు దేవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాలి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్య కేసులో న్యాయం కోసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మరియు మోడర్న్ సంస్థలు అధినేత జీవీ రావు, వికాస్ కాలేజ్ అధినేత వెంకటరమణ, కాలేజ్ సిబ్బంది పాల్గొని రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మన దేశంలో అయితే ప్రతిసారి జరుగుతుంది. ఎందుకో తెలుసా, మన మీద ఉన్న గౌరవం కూడా లేదు సార్. అసలు ఆడపిల్లంటే భయం వేస్తుంది, పుట్టాలంటే మేము చదువుతున్నాం కానీ బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్. అసలు ఎందుకంటే జస్టిస్ జరగదు సార్ ఇక్కడ. అసలు ఈ ఇండియాలో జరగదండి. అసలు అనడానికి కూడా ఎవరు రారు. కానీ పొలిటీషియన్ అని ఊరుకుంటారు అంతే. ఒక్కరోజు 9వ తారీఖు జరిగింది సార్ ఇది విషయం. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే 19వ తారీఖు. కానీ ఇప్పుడు వరకు జస్టిస్ జరగలేదండి. కనీసం వాళ్ళ అమ్మ నాన్న 3 గంటల దాకా అమ్మ డెడ్ బాడీ కూడా చూపించలేదు సార్. అలాంటి దేశం మనం గొప్పగా చెప్పుకోవడానికండి ఇండియా అంటే నా మాతృదేశం గొప్పగా గర్వంగా చెప్పుకున్న దేశం ఈ రోజు ఇంత దిగజారిపోయిందంటే మనం సిగ్గుపడాలండి. అసలు కనిపించిన తల్లిని, తోబుట్టుని, చెల్లిని తప్ప ప్రతి ఆడవారిని కూడా మదమెక్కిన చూపుతో చంపే మగజాతులు మగవాళ్ళకు ఏ చట్టాలు రావాలి? ఇంకెంతమంది ఆడపడుచులు పాడెక్కాలి? పైచేతంతో పెరిగిపోతున్న మానవ జాతిని ఏ కోర్టులు శిక్షిస్తాయి? ఇంకెంతమంది తల్లిదండ్రులు అనారోగ్యాలు వినిపిస్తాయి? ఎన్సీఆర్పీ రిపోర్టు ప్రకారం సగటుకు మన భారతదేశంలో 172 మంది అమ్మాయిలు ప్రతిరోజు మిస్ అవుతున్నారంటే ఏమనాలి? ఆలోచిస్తే అరబ్ దేశాల్లో శిక్షకులైన, ట్రైనర్స్ అయిన శాడిస్టులు మొగాలు కూడా మారుతున్నారు తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మారట్లేదు. ఆడపిల్లలపై జరిగే అత్యుకులకు, అరాచాలకు, కామాలు తప్ప ఫుల్ స్టాపులు పడే ఈ సమాజంలో యువత చైతన్యంలో ముందుకు అడుగు వేయాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేవి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పిస్తే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. సోదర భావంతో పెంపొందించిన ఈ రాఖీ పండుగ రోజు ఈ ప్రాంత అక్క చెల్లెలందరినీ కూడా రక్త సంబంధంగా నిలబడాలి. నీ కళ్ళ ముందు జరిగే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఆసరా నీ తెగి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకను రామచంద్రపురం జోన్ ప్రొఫెషనల్
ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్సెస్ మాండే డాగోరే జాతికి కెమెరాను అంకితం చేసిన రోజుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కెమెరాల మీద ఆధారపడి ఉన్న లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని, ప్రతి శుభకార్యంలోనూ ఫోటోగ్రాఫర్స్ లేనిదే సందడి కనబడరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. జోన్ ప్రొఫెషన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు ఎం దుర్గారావు. నేను ఈ యొక్క జోన్కి గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు ఆగస్టు 19వ తారీఖు వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా నిర్ధారించడం జరిగింది. కనుక వరల్డ్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుందండి. అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ కార్యక్రమం మీద మేమందరం కూడా ఫోటోగ్రఫీ కార్యక్రమం చేస్తూ ఈ యొక్క పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అన్నింటికి కూడా మా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అటెండ్ అవ్వడం జరుగుతుందండి. దీని మీద ప్రతి ఫోటోగ్రాఫరు సీజన్ వచ్చేటప్పటికి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ అన్సీజన్ వచ్చేటికి ప్రతి సంవత్సరం కూడా ఈ 12 నెలల్లోనూ 3 నెలలు ఉంటుందండి. మిగతా నెలలన్నీ కూడా ఖాళీగా ఉంటున్నారు. కనుక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈ యొక్క విషయం మీద గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకొని మా ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా పని కల్పించి ఏదో రూపంగా మాకు చేయూతనిస్తారని చెప్పేసి మేము అందరినీ కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.